అంటే ఏమిటి, విశ్వాస్యత అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాస్యత అంటే ఏమిటి గుర్తుందండి, మర్చిపోయారు. విశ్వాసం అంటే ఏంటండి, మనము దేవుణ్ణి నమ్మడం. దేవుడి వల్ల ఒకవేళ చక్కగా మనకి మీరు రాగానే సన్నిధానంలోకి ఏదో అడిగారు, దేవుడు కార్యం చేస్తాడు, మీకు దేవుడు అంటే చాలా ఇష్టం, అంతేనండి, అంతేనా, అంటే విశ్వాసం. అదేంటి విశ్వాసం. ఒకవేళ కార్యం చేయలేదు ఆయన, అప్పుడు దేవుడికి మీ ఎడల విశ్వాస్యత ఉంది. అదేనండి, దేవుడికి ఎవరంటే ఇష్టం, మీరంటే ఇష్టం, అదే విశ్వాస్యత. దేవుడికి మనమంటే ఇష్టం ఉండేది విశ్వాసత, మనకి దేవుడు అంటే ఇష్టం ఉండేది విశ్వాసం. అయితే ఒక రైతు అంటే అండి ఒక వంగ చెట్టు కొబ్బరి చెట్టు వేసాడండి. అర్థమైందండి, చక్క 6 నెలలకి వంగ చెట్టు ఫలించేసింది, అయిపోయింది. అర్థమైందా, అంటే చక్క ఫలింపు చేసాడు దేవుడు, తప్పేం కాదు, దాని టైం ప్రకారం అది ఫలించింది, అయిపోయింది, మరొక రాజ్యం చేరిపోయింది. అంతేనండి, అంతేనా, అంతేనండి, అక్కడితో తను చాపలు అయిపోయింది, అంతేనండి. కానీ కొబ్బరి చెట్టు వేసిన రైతు చచ్చిపోయాడు, వేసిన రైతు చచ్చిపోయాడు, అది 6 సంవత్సరాలకు ఫలించింది. కానీ ఎన్ని తరాల ఫలాలు ఇచ్చిందమ్మా, 3 తరాల కొబ్బరి చెట్టు ఫలాలు ఇస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, అది విశ్వాస్యత. అర్థమైందండి, ఆయన ప్రణాళిక నీతో అయిపోవాలా, నీ ప్రణాళిక నీ తరతరాలు ఉండాలా, అదండి కొబ్బరి చెట్టు వంగ చెట్టు. అర్థమైందండి, మనం చక్కగా బతిగా ఉన్నాం, పని చేసాం, వెళ్ళిపోయాం, పర్లోక రాజ్యం అయిపోయించాం. కొంతమంది అయ్యా నేను, అయ్యా నేను, అయ్యా నేను, అయ్యా దేవుళ్ళలోకి వచ్చామమ్మా, అయ్యా దేవుడు అంటే అయ్యా బిడ్డ ఆయన్నే ప్రేమించాలి. అర్థమైందండి, ఆయన బాధ్యతగా విశ్వాసత ఉంచి నీకు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డల బాధ్యత లేకుండా నువ్వు పాస్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఆయన ముందు తరతరానికి ఫౌండేషన్ అక్కడ వేసుకోవాలి మనం. అయ్యా నాతో అయిపోకూడదు, ఇది నాతో అంతమైపోకూడదు. నా బిడ్డలను చూసుకో, వాళ్ళ తరాలను చూసుకో. ఎప్పుడు ఈ కన్ను మూస్తానో తెలియదు, ఈ మూసేటప్పుడు ప్రతిరోజు అయ్యా ఈ బిడ్డలు నీకు చెప్తున్నానయ్యా, ఈ బిడ్డనే నువ్వు కాచుకోవాలి నేను. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు మనం ప్రార్థన చేయగలం, శరీరం అయిపోయింది యుగ యుగాలు ఆయన స్థుతించగలం. ఆ విషయం తెలుసా మీకు, ఈ యొక్క సంవత్సరమే ఈ 10 ఏళ్ళు 100 ఏళ్ళు 70 ఏళ్ళు ఇది, కానీ యుగ యుగాలు స్థుతిలో ఉంటాం మనం ఆయన దగ్గర. ఆయన అప్పుడు ప్రేమిస్తాం, ఇప్పుడు ప్రేమించాలి, కానీ బిడ్డలను వదిలేసింది కాదు. బిడ్డల గాలి పొందేసాడు, తాగుతూ ఉంటాడు, ఆయన లైన్లో పెట్టాం, ఆ పిల్లడు తాగుతూ ఉండేటట్టు వదిలేస్తావు, నువ్వు చచ్చినారంటే తిరుగుతూ ఉంటావు. ప్రార్థన ఉండదు, ఏదో వింటావు, వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో చేస్తావు. ఎందుకు భక్తి, ఎందుకు ఇంటిని కట్టుకోలేని భక్తి ఎందుకు? అసలు నీ బిడ్డలు సడిలో మారిపోయిన పెట్టకపోతే ఇంకెందుకు భక్తి? దానివల్ల అర్థం ఉందా? చెట్ల చుట్టూ తిరగడం వల్ల అర్థం ఉందా అసలు? నిజం చెప్తామండి, ఈరోజు సంపూర్ణ రాత్రి డాక్టర్ దగ్గర నాయర్ దగ్గర అబద్ధం ఆడకూడదు, అంతేనండి. సంపూర్ణ రాత్రిలో కూడా అబద్ధం ఆడకూడదు, మనసులో ఉన్నాయని చెప్పాను, అంతేనండి. పైకి యాక్షన్ చేద్దామని అప్పుడు డాక్టర్ యాక్షన్ చేయకూడదు. మనసులో నిజమా కాదా? ఈ రోజున బిడ్డలు ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు ఎదురు తిరుగుతారమ్మా? సరైన పెంపకం లేకపోతే బిడ్డలు చిన్నప్పుడు ఏమో అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు, వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అదేం చిన్నవాడు ఏం కాదు, చిన్నపిల్లలు అనుకుంటాం, ఏం చేసి అమ్మాయి పిల్లలు అనుకుంటాం, వాళ్ళ అబ్జర్వేషన్ చాలా ఉంటుంది. ఏ రోజన్నా నువ్వు చూసావా, సమయానికి అన్నం పెట్టావా, చర్చి అని వెళ్ళిపోయావు, అటు ఇటు వెళ్ళిపోయావు, నన్ను ఎలా పట్టించుకున్నావా, అందుకనే తాగుతున్నాను, అందుకనే సిగరెట్లు తాగుతున్నాను, అందుకనే నీరేట్లు అయిపోయినా అంటాడు. ఏ తల్లిగా నువ్వు పట్టించుకున్నావనుకో, అప్పుడు నేను సరైన మార్గంలో చక్కగా చదువుకున్నా దగ్గరుండి చదివించేవనుకో,